బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావం ఏ జిల్లాలపై ఎక్కువ ఉండబోతోంది, అదేవిధంగా ఏపీ రైతులు ఏం చేయాలి, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవడనేస్తే లైక్ చేయండి. ఈ అల్పపీడనం ఈ నెల 25న వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తూర్పు హిందూ మహాసముద్రం, దాని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిందనమాట. అల్పపీడనం వాయువ్య పశ్చిమ దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో నవంబర్ 26వ తేదీన బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ ఆ తర్వాత 2 రోజుల్లో తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని ఈ ప్రాంతాల్లో ఈ నెల 28, 29, 30 తేదీల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది. అప్రమత్తంగా ఉండాలని, రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. పండించిన పంటను జాగ్రత్త చేసుకునే విధంగా సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని, అదేవిధంగా మొక్కలు, చెట్లు పడిపోకుండా సహకారం అందించాలని చూశారు. ఇక తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో నవంబర్ 29వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేటి నుంచి నవంబర్ 29వ తేదీ వరకు కూడా పూర్తిగా వాతావరణం పొడిగా ఉండబోతుందని, నవంబర్ 28వ తేదీ వరకు ఎలాంటి వర్ష సూచన లేదని, ఎలాంటి హెచ్చరికలు కూడా లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దీనిలో 2 తెలుగు రాష్ట్రాలకు ఇప్పటికే చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. ఇక ఇలాంటి తరుణంలో వర్షాల ప్రభావం అనేది కూడా పడబోతున్నట్లు వాతావరణ